వైట్ అంజీర్ అండి, మీకు టర్కీ నుంచి ఇంపోర్ట్ చేస్తారు. అనంతపూర్లో ఫస్ట్ టైం అండి. ఓకే, ఈట్ న్యాచురల్ దగ్గర దొరుకుతుంది అనమాట. కొత్తగా తెప్పించారండి. ఇదే కాకుండా అంజీర్ రోల్స్ అండి తాటి వలతో చేస్తారనమాట. కిడ్స్కి చాలా బాగుంటుందండి. ఎలాగో మనకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి ఈ 2 months అంటే కిడ్స్కి మంచి హెల్తీ ఫుడ్ అనమాట. సో ఇదే అండి వైట్ అంజీర్ అనమాట మనకు. సో షుగర్ పేషెంట్ కూడా ఈజీగా తినొచ్చు అండి. మీకు స్మూత్ ఉంటుంది చాలా. టర్కీ నుంచి స్పెషల్గా ఇంపోర్ట్ చేయించారండి. నెక్స్ట్ స్ట్రాబెరీ అండి, డ్రై స్ట్రాబెరీ అనమాట. మామూలుగా పుల్ల ఉంటుంది కదా, కిడ్స్ కూడా అంతగా తిండ్రు పుల్లగా ఉంటే. సో ఇది మీకు స్వీట్తో వస్తుందండి, డ్రై అనమాట. సో స్ట్రాబెరీ అండి, ఇది కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ మీకు డ్రై పైనాపిల్ అండి. సో మీ కిడ్స్కి సమ్మర్కి చాలా బాగుంటుంది. ఎలాగో సమ్మర్ చాలా ఎండ ఉంది, చాలా బాగా ఆడుకుంటుంటారు. వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ అండి. డ్రై పైనాపిల్ అండి, చాలా టేస్ట్ ఉంది, చాలా స్వీట్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ అండి డ్రై కివీ అనమాట. ఇవి కూడా అండి చాలా టేస్ట్ ఉంటాయి. సో డ్రై కివీ అనమాట, ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో నెక్స్ట్ అండి లో GI రైస్ అనమాట. దీంట్లో షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయండి. సో షుగర్ పేషెంట్ తినొచ్చు, అలాగే నార్మల్ కూడా తినొచ్చు అండి. సో ఇవి కూడా మీకు అవైలబుల్ ఉంటాయండి. షుగర్ పేషెంట్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా మందికి వీడియో షేర్ చేయండి. సో అంతేకాకుండా మీకు ఆర్గానిక్ రెడ్ రైస్ కూడా ఉంటుందండి, అలాగే బ్రౌన్ రైస్ కూడా వెళ్ళారు అవైలబుల్ ఉంటుందండి. ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్ అండి, లాస్ట్ టైం పెట్టాము, చాలా మంచి సక్సెస్ చేస్తారు. సో మీకు సమ్మర్ ఆఫర్ కింద 15% డిస్కౌంట్ ఇస్తున్నారండి. మంచి ఆఫర్ పెట్టారు. మీకు కిడ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. స్నాక్స్ కింద ఆల్ డ్రై ఫ్రూట్ మిక్స్ అండి. ఆ కుర్కురేలు అవి ఇవి పెట్టే బదులు ఇవి పెడితే చాలా హెల్తీకి మంచిదండి. సో కిడ్స్తో పాటు పెద్దలు కూడా బాగా తినొచ్చండి. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. నమస్కారం అండి. మా మొదటి వీడియో తర్వాత మమ్మల్ని ఆదరించిన మా కస్టమర్ దేవుళ్ళకి అందరికీ కృతజ్ఞతలండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇదే విధంగా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటున్నాము. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అడ్రస్ అండి ఈట్ న్యాచురల్స్ అనమాట. మీకు ఇది వచ్చేసి బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ మీకు టీ బ్రేక్ వస్తుందండి. ఇక్కడ టీ బ్రేక్ పక్కనే అనమాట.